హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది కందగడ్డ అండి. ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. దీన్నైతే ఇలా పొట్టు తీసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కందగడ్డ ఎప్పుడైనా కొంచెం దురద వస్తుంది కాబట్టి ఫస్ట్ ఉడకబెట్టుకొని కర్రీ అయినా పులుసు అయినా ఏదైనా చేసుకోవాలి. నేనైతే మామూలుగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది సాంబార్కి, పప్పుకి కానీ, రసంకి కానీ సైడ్ డిష్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇకంతా ఈ మీద పొట్టంతా కంప్లీట్గా తీసేసుకోవాలి. ఇసుక బాగా ఉంటుంది కదా, మట్టి, అదంతా శుభ్రంగా కడిగేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. వేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేస్తే కొంచెం దురద ఎక్కువ రాదంటారు కదా, అందులో ఉడికిపోతాయి కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మామూలుగా అంతే, ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసి ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పటికి ఒక 80% అయితే కుక్ అయిపోతాయి. ఇట్లా ఉడికిన తర్వాత వీటిని ఒక జాలి గిన్నెలో వంపేసి పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా ఇవి బాగా ఆరిపోయినాయి కదా, ఇందులోకి అయితే ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా ఆయిల్ కానీ లేదా వాటర్, ఉప్పు కొంచెం, ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే ముక్కలకి బాగా పడుతుంది. ఇవి చల్లారినాయి కదా కాబట్టి కొంచెం ఇందులోకి వాటర్ వేసి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్కి బాగా రాసేసుకోవాలి. అంటే కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసిన, లేకపోతే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంతే వేసేదైతే. ఇలా మొత్తాన్ని కలుపుకొని పీసెస్కి రాసుకుందాం. ఇలా మొత్తం అయినాయి కదా, ఇలా 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అందులో పడిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఆయిల్ యూజ్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి నేను కొంచెం పోసి కొన్ని ఇట్లా దేవేసుకున్నా. ఇట్లా పీసెస్ లాగా వేసిన తర్వాత వీటి కొంచెం అటు ఇటు వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవడమే. ఇవైతే ఇంతకుముందు ఒకసారి చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఫిష్ ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట టేస్ట్. కాకపోతే డైరెక్ట్గా మనం కందగడ్డ ముక్కలు కట్ చేసి చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే దీన్ని ఫస్ట్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాతనే ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తింటుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేగిపోయినాయి, ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాం. మిగతా పీసెస్ కూడా అట్లనే వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసిన సూపర్గా వచ్చింది, మంచిగా టేస్ట్ అయితే. ఈ ఫ్రైతో పాటు ఈరోజైతే నేను కొంచెం బెండకాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. దాంతోపాటు ఇవి అంచుకు పెట్టుకొని తినేస్తే కనుక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంక ఇదైతే వచ్చేసి సాంబారు. ఈ ఫ్రై చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.